ఓకేనా అందరికీ హాయ్. సో ఈ టాపిక్ అసలుకి ఏంటంటే మన విజయ్ దేవరకొండ గారి మూవీస్ ఉన్నాయి కదా. సో ఇవి అంతలా ఆడకపోవడానికి కారణాలు, సో రీజన్ ఇది కొంచెం డీటెయిల్గా కొన్ని విషయాలు అయితే ఒక న్యూ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం మన విజయ్ దేవరకొండ గారి గురించి. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ ట్రై టు వాచ్ ది ఎండ్ భయ్యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీస్ గురించి మన విజయ్ దేవరకొండ గారి గురించి మాట్లాడాలంటే ఎప్పుడైతే డియర్ కామ్రేడ్ వచ్చిందో సో అక్కడ నుంచి ఒక్క మూవీ కూడా అంతలా ఆడలేదు. లైక్ వరల్డ్ ఫేమస్ మూవీ కానీ, లైగర్ మూవీ కానీ, ఖుషి మూవీ కానీ. ఖుషి మూవీ ఒక నార్మల్ వేలో ఆడింది కానీ అంతలా తెలిసిందే మనకు. ఇక ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫ్యామిలీ స్టార్, ఇది కూడా ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా నాకైతే మూవీ నచ్చింది. కానీ కలెక్షన్స్ వైజ్గా చూసుకుంటేనే మూవీ హిట్ ఆఫ్ లాభా తెలుస్తుంది. కాబట్టి కలెక్షన్స్ చూసుకున్నట్టయితే ఇంకొక దగ్గర 30 crores అలా కలెక్ట్ చేయాలంట. సో అది ఇయ్యాల రేపు అయ్యేది కాదు అన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం ఈ మూవీ ఎక్కడ దాకా వెళ్తుందో. అండ్ ఈ సండే కూడా ఏమన్నా కలెక్ట్ చేస్తుంది, వచ్చి సండే వీకెండ్ కదా, చూద్దాం. అండ్ ఆ తర్వాత మనం ఒక పాయింట్ డియర్ కామ్రేడ్ మూవీ గురించి కానీ వరల్డ్ ఫేమస్ మూవీస్ గురించి మాట్లాడుకుంటే అవి ఎంతలా ఆడినాయి ఎంతలా ఆడలేవు అనేది మనకు తెలిసిందే. వీళ్ళ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మన విజయ్ దేవరకొండ గారి గీత గోవిందం ఫిలిము అవి మాత్రం ఒక రేంజ్లు ఉండే. అండ్ అది ఒక క్లాసిక్ మూవీ, ఒక మంచి మూవీ అయినా, ఒక రొమాన్స్ కామెడీ మూవీ అయినా కూడా బాగా ఆడినాయి. కానీ ఎప్పుడైతే 2019 నుంచి అంతలో ఈ మూవీస్ ఎవరు కూడా ఆడతలేవు మన విజయ్ దేవరకొండ గారిది. ఇక్కడ మెయిన్గా లైగర్ ఫిలిం గురించి మాట్లాడితే కొన్ని ఈవెంట్స్లో, అంటే ఈవెంట్ ప్రమోషన్స్లో కానీ, అక్కడ మన పూరి జగన్నాథ్ గారి కానీ, లేకపోతే మన హీరో విజయ్ దేవరకొండ గారు కానీ, చార్మి గారు కానీ, సో వీళ్ళు ప్రమోషన్స్లో కొంచెం ఆ వే ఆఫ్ టాకింగ్లో కొంచెం ఓవర్గా ప్రమోషన్ చేయడంతో పబ్లిక్ అంతలా ఎక్కలేదు, అంతలా నచ్చలేదు. అండ్ నాట్ ఓన్లీ దట్, మూవీలో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అది నేను ఎక్స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఉండవచ్చు. మదర్ క్యారెక్టర్ కానీ అండ్ అంత వైలెంట్ అవసరం లేదు. అండ్ హీరోకి నత్తి అండ్ క్లైమాక్స్లో విలన్ అంటే మనకు బాక్సింగ్ అనేది కొంచెం కామెడీ వేలో చూపెట్టడం కానీ, సో ఇదంతా మనకు చాలా లూప్ హోల్స్. సో మూవీ అయితే ఎట్టగల్లా ఫ్లాప్ అయితే మనకు తెలిసిందే. ఇక ఆ తర్వాత ఖుషి ఫిలిం గురించి మాట్లాడితే ఇది ఒక మంచి రొమాంటిక్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. కానీ మూవీలో సాంగ్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి. కానీ ఈ మూవీ కూడా అట్లనే యావరేజ్లో ఆడింది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ చూసుకున్నట్టయితే తెలిసిందే. ఇక కలెక్షన్స్ వైజ్ అయితే మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ టాక్లో మూవీ అనేది అంతలా నచ్చట్లేదు అన్నట్టు వింటున్నా. ఇక ఆ తర్వాత మూవీ కలెక్షన్స్లో కూడా చాలా తక్కువనే, ఇంకెక్కువ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కొద్దిసేపు ఇదంతా పక్కకి పెడదాం. ఈ మూవీస్ ఫ్లాప్స్ హిట్స్ గురించి పక్కకి పెడితే ఒక మూవీని సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్ అనేది ఒక మంచిగా ఉంటే ఆ స్క్రిప్ట్ అనేది మన పబ్లిక్ కనెక్ట్ అయితే మూవీని ఎవ్వరు ఆపలేరు, దూసుకెళ్తుంది. సో ఈ లాజిక్ అనేది మన అందరికి తెలిసిందే. కానీ దీంట్లోనే పొరపాటు పడుతున్నారా మన విజయ్ దేవరకొండ గారు అని అంటే ఏమో భయ అయ్యి ఉండొచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్, వే ఆఫ్ టాకింగ్లో కూడా మన విజయ్ దేవరకొండ గారి లైగర్ ఫిల్మ్లో చూసాము. ఇప్పుడు ఈ ప్రజెంట్ అయితే అంత లేదు. ఈ ఖుషి ఫిలిం గురించి అయితే అంతలా ఎక్కడ కూడా ఇంటర్వ్యూలో అలా మాట్లాడడం అనేది నేను చూడలేను. సో అది పక్కకు పెడితే ఒక స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది ఎలా ఉండొచ్చు, ఎలా ఉంటే బాగుండును అని అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే పబ్లిక్ యాక్సెప్ట్ చేసే విధంగా అంటే ఒక మిస్టరీ హారర్ వేలో కానీ, లేకపోతే ఇప్పుడు మన విజయ్ దేవరకొండ గారు తీసిన ఫిలింలో అలాంటి ఫిలిం అంటే టాక్సీ వాలా. సో ఆ ఫిలిం కొంచెం బాగుంటుంది. ఈ మూవీ 2018లో వచ్చింది కదా. ఈ మూవీ బాగుంటుంది, కొంచెం హారర్ వేలో మూవీ బాగుంటుంది. మన విజయ్ దేవరకొండ గారి ఫిలింలో ఇది ఒక హారర్ ఫిలిం అనుకోవచ్చు. సో ఓకే, మన విజయ్ దేవరకొండ గారు ఇప్పటికైనా ఒక మంచి మూవీని సెలెక్ట్ చేసుకొని ఒక మంచి స్క్రిప్ట్, ఒక మంచి స్టోరీ వేలో మనం విజయ్ దేవరకొండ గారు మూవీతో వస్తే కనుక పబ్లిక్ అనేది ఒక మంచి సాలిడ్ అయితే ఈ హిట్ ఇవ్వడానికైతే రెడీ ఉంటారు. సో ఒక సాలిడ్ హిట్ కొడితే మాత్రము హీరో అయితే ఒక స్టెప్కి వెళ్ళినట్టు లెక్క అన్నట్టు. ఫ్లాప్స్ అనేది నార్మల్ భయ్యా. ఇప్పుడు మన ఎన్టీఆర్ గారికి ఫ్లాప్స్ లేవా, రామ్ చరణ్ గారికి ఫ్లాప్స్ లేవా, ఉన్నాయి అవన్నీ కాదు. కానీ ఫ్లాప్స్ అవుతూనే ఉంటే కనుక హీరోని కూడా అంతలా పట్టించుకోరు, మనకు తెలిసిందే. సో ఆ లాజిక్ మాత్రము మిస్ అయితే కనుక ఇక మనం ఎవరం ఏం చేయలేము. సో ఆ పాయింట్లో మాట్లాడుకుంటే మన విజయ్ దేవరకొండ గారు నెక్స్ట్ ఫిలింతోనన్నా ఒక మంచి ఫిలింతోని ఒక గట్టి సాలిడ్ హిట్ కొట్టాలని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఎంతమందికి ది ఫ్యామిలీ స్టార్ ఫిలిం నచ్చిందో నచ్చదో కింద కామెంట్ చేయండి కదా. నాకైతే నచ్చింది, కానీ అందరికి నచ్చాలి అని రూల్ లేదు కదా. సో అది సో ఓకే, మూవీ అనేది కొంచెం రొటీనే ఉంటుంది, ఫ్యామిలీ స్టోరీ మూవీ అని. కానీ మన విజయ్ దేవరకొండ గారి స్వాంగ్ యాక్టింగ్ గురించి నాకైతే కొంచెం బాగా అనిపించింది. సో ఆ వేలో నాకు మూవీ నచ్చిందని చెప్పి ఎనీవేస్ మన విజయ్ దేవరకొండ గారికి ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ మూవీ. అండ్ VD 12 అయితే అనౌన్స్ చేస్తారు. కానీ ఆ మూవీ
కాకుండా మనకు వీడియో 13 వచ్చేసింది. సో చూద్దాం మన నెక్స్ట్ ఫిలిం ఏమి ఉండబోతుందో, మన విజయ్ దేవరకొండ గారిది నెక్స్ట్ అనౌన్స్మెంట్లో ఏం చేయబోతున్నారు అనేది నెక్స్ట్ ఫిలిం గురించి డీటెయిల్స్ వస్తే చూద్దాం. సో ఇదన్నమాట మరి ఓవరాల్గా వీడియో మన విజయ్ దేవరకొండ గారి లైనప్ అండ్ కొంచెం మూవీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ గైస్.